హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చిన్న చేపల పులుసు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పులుపుకు తగినన్ని చింతకాయలను తీసుకోవాలండి. ఈ విధంగా చేపలను కడిగి పక్కన ఉంచుకోవాలి. మనం తీసుకున్న చింతకాయలను ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఒక మిక్సీ జార్లో 1 స్పూన్ జీలకర్ర, పక్కనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని తగినంత ఆయిల్ యాడ్ చేసుకుందాం. పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకుందామండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఉడికించిన చింతకాయలని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు పేస్ట్ యాడ్ చేసుకుందామండి. 1 స్పూన్. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్, తగినంత కారం యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. పక్కన పెట్టుకున్న చేపల్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుందామండి. ఒకసారి మెల్లగా అంతా మిక్స్ చేసుకుందామండి. మనం చేసి పెట్టుకున్న చింతకాయ రసాన్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయింది. మా వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.